హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. మహాశివరాత్రి అంటేనే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా శివపుణ్యక్షేత్రాల్లో అతి భారీగా జరుపుకునే మన హిందూ సాంప్రదాయాల ప్రథమ పండగ. మరి అలాగే ఏలూరు జిల్లాలో బలివేలో అంటే చెప్పుకోవాల్సిన చాలా ప్రసిద్ధిగాంచిన ప్రదేశం. ఈ ఏలూరు జిల్లాలోనే బలివే అంటేనే మహాశివరాత్రి రోజు బలివే ఉత్సవాలు అతి భారీగా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వేలాది సంఖ్యల్లో లక్షలాది సంఖ్యల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ వెలిసిన శివుడి యొక్క పుణ్యక్షేత్రాన్ని, అక్కడ ఉన్న మందిరాన్ని, అలాగే ఒక్క శివరాత్రి రోజు ఎన్నో విశిష్టమైన పూజలు చేసుకోవడానికి, ఎంతోమంది చనిపోయిన వారికి పిండ ప్రదానాలు ఇచ్చుకోవడానికి ఒక బలివేకి వస్తారు. అండ్ మరియు ఈ యొక్క బలివేలో ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని ఎంటీవీ ఈరోజు ఫోకస్ చేసేస్తుంది. అలాగే ఎన్నో సంవత్సర కాలం నుంచి బలివే అంటే ఒక నరక మార్గంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు వాటర్ వదలడం కానీ, ఎందుకంటే పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేస్తారు, వాటి నిమిత్తం కానీ మధ్యలో ఒక రాళ్ళు ఏర్పాటు చేసి ఆ రాళ్ళ మీద నడిచి వెళ్ళేవాళ్ళు. కానీ ఈనాడు ఈ సంవత్సరంకి వచ్చేసరికి మా ప్రభుత్వం ఎన్నో మంచి ఏర్పాట్లు చేసి ఈరోజు పెద్ద వంతెన ఏర్పాటు చేశారు. అండ్ ఆ వంతెన నిర్మాణం కూడా, ఆ పనులు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే మనం ఇప్పుడు చూడవచ్చు. అండ్ స్నానాలు చేయడానికి ప్రత్యేకించి మనం ఎక్కడో గోదావరి, కాశీ, కృష్ణా నదుల్లో మనం చూస్తాం. అండ్ తమిళేరులో అంటే ఒక బలివే పుణ్యక్షేత్రాల్లో మంచిగా స్నాన వాటికలు కూడా ఏర్పాటు చేసి మనం చూస్తున్నాము. నాకైతే గనక గోదావరి, కృష్ణ, కాశీ యొక్క ఆ పుణ్యక్షేత్రాల వైభవంగా నాకు గుర్తొస్తున్నాయి. ఇంకా మయ్య నాకు అర్థమైపోతుంది యొక్క మహాశివరాత్రి బలివేకి ఎంత మంచి ఏర్పాట్లు మన ఈ యొక్క గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందని చూస్తున్నాం. చాలా పెద్దగా వచ్చిన భక్తులకి సౌకర్యంగా ఉండడానికి, వాళ్ళు వచ్చే పూజలు కానీ, వాళ్ళు అందచేసిన పిండ ప్రదానాలు అందజేసుకోవడానికి కానీ ఎంతో సౌకర్యంగా, అండ్ పనులు కూడా చాలా సరవేగంగా ఇప్పుడు మనం జరుగుతున్నాయి. ఒక స్నాన వాటికలు చూద్దాము. ఆ ప్రతి రేవుకి అటేపు నుంచి వచ్చిన వాళ్ళకి, ఇటేపు నుంచి వచ్చిన వాళ్ళకి, అండ్ ఇటేపు కాకుండా అటేపు కూడా మొత్తం 3 స్నాన వాటికలు ఏర్పాటు చేశారు. ఇదివరకు కాలంలో ఏ విధంగా ఉన్నాయంటే ఓన్లీ గట్ల మీద రాళ్ళ మీద నుంచొని పైపు వాటర్లో రావడం, అక్కడే స్నానాలు చేయడం, చాలా ఇరుకులాట, చాలా మంది తప్పిపోవడాలు కూడా, పడిపోవడాలు కూడా చాలా జరిగాయి. అండ్ అటువంటి ఒక ప్రమాదాలని, అటువంటి ఒక భక్తుల సమస్యను అర్థం చేసుకొని ఈ రోజు గవర్నమెంట్ వారు ఎంత మంచిగా ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఈ రోజు ఇక్కడ ఏర్పాట్లు ఈ విధంగా జరుగుతున్నాయని ఎంటీవీ కూడా ఫోకస్ చేయడం చాలా ఆనందకరం. అండ్ సత్తుపల్లి, ఏలూరు, చింతలపూడి ఒక హైవే దగ్గర నుంచి బలివే పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి మినిమం సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల మధ్య మార్గం ఉంటుంది. ఆ మార్గం కూడా ఏ విధంగా ఉన్నదంటే మట్టి నేలతో,
అండ్ ఈ యొక్క సంవత్సరం ఆ నేలను కూడా పూర్తిగా రోడ్లు వేసి వచ్చిన భక్తులకి కానీ వచ్చిన వెహికల్స్ కానీ ఎంతో సౌకర్యంగా ఉండడానికి గవర్నమెంట్ రోడ్డు యొక్క పట్లు కూడా మనకు అందజేసింది. అండ్ పనులు కూడా ఎంతో సరవేగంగా జరుగుతున్నాయి.